రాష్ట్ర వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని చాటేలా వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణతంత్ర వేడుకల వేళ హైదరాబాద్లో వాడవాడలా జాతీయ పతాకం రెపరెపలాడింది. శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గత ఏడాది హైకోర్టులో దాఖలైన కేసుల్లో 95% పరిష్కరించినట్లు వెల్లడించారు. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ షామీం అఖ్తర్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి జాతీయ జెండాను రెపరెపలాడించారు. బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ హరిచందన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మసబ్ ట్యాంక్లోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనిల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హిమాయత్ నగర్ మెల్కోటే పార్కులో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అమీర్పేట డివిజన్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి వాకటి శ్రీహరి జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. మహబూబ్ నగర్లో పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గీతాలాపన చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ మైదానంలో కలెక్టర్ ఆదర్శ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సిపి అంబర్ కిషోర్ ఝా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయి గణేష్ కాలనీకి చెందిన కుసుమ లింగమూర్తి 33 సెకండ్ల వ్యవధిలో బియ్యపు గింజపై త్రివర్ణ పతాకాన్ని గీసి రికార్డు సృష్టించాడు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ జెండా ఆవిష్కరించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎగురవేశారు. స్టేషన్ ఘనపూర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాలతో సన్మానించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్తో కలిసి జాతీయ జెండాకు వందనం చేశారు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అనుదీప్ తురిశెట్టి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాలలో జిఎం రాధాకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ కార్మికులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మార్తాన్ సభ్యులు తిరంగా జెండాలతో 5 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సిపి సాయి చైతన్యతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నీళ్ళే మానం